ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేశానండి. ముందుగా 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ కలర్ని కట్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి 4 సైడ్స్వి కట్ చేసేసుకుంటున్నానండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత నేను బ్రెడ్ని 4 స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని నేను బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకుంటున్నానండి. వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటున్నానండి. మనకు ఆ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కొంచెం గీ వేసుకున్నానండి. వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుని దానిలో కొంచెం బాదం, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. తీసుకుని నేను 5 బ్రెడ్స్కి 120 ml షుగర్ తీసుకుంటున్నానండి. అంటే ఒక టీ గ్లాస్ అండి. టీ గ్లాస్ షుగర్ తీసుకుని దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసేసుకున్నానండి. వేసుకుని కలుపుకుంటున్నానండి. వాటర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకుంటున్నాను. షుగర్ కరిగిపోయే వరకు కలుపుకుంటున్నానండి. ఈ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇది స్టిక్కీ పాకం వస్తే చాలండి. తర్వాత నేను 5-6 యాలకులని దంచుకుని వేసేసుకున్నానండి. తర్వాత బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకుని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. ఉడికించుకున్న తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసి ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన బ్రెడ్ హల్వా రెడీ అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. మనకి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.